వడల కోసం శనగపప్పు మినపప్పు నానబెట్టుకున్నాము. అయితే దీనిలో కొంచెం జీడిపప్పు వేస్తాం అన్నమాట. అయితే దీన్ని కచ్చాపచ్చాగా దంచాలి. మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసాం కదా, దాంట్లో ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, కొంచెం లవంగం, అల్లం వెల్లుల్లి కొంచెం, ఆయిల్ పొయ్యి మీద పెట్టాము. మిర్చి బజ్జి కోసం బజ్జీ పిండి కలుపుతుంది లక్ష్మి. వడల కోసం పిండి కలిపేస్తుంది. ఉప్పు సరిపోయిందేమో చూడు. వడలు వచ్చేసి వేసేస్తాము. తమలపాకు మీద ఒత్తుతుంది చూసారా. మేము ఎప్పుడు గారెలేసినా వడలేసినా ఏమేసినా తమలపాకు మీద ఒత్తుకుంటాము. అప్పుడు ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట తమలపాకు మీద ఒత్తుకుంటే. అందుకని అట్లా వచ్చేసి వేసేస్తాం. మళ్ళీ ఏం చేస్తుంది, మిర్చికి లోపల మసాలా పెడుతుంది. చూపించి సరిగా మిర్చి లోపల మసాలా వేసి ఇట్లా మసాలా పెడుతుంది. పక్కన వడలు రెడీ అవుతున్నాయి. నిన్ను రౌండ్ అప్పుడు వేసుకుంటే ఇది చూసి ఎంత చేసిందని పోయాను. ఇది మా లక్ష్మి చేసింది. వీడియో చూస్తారు, లక్ష్మి చేసింది. మీ లక్ష్మితో అవన్నీ చేయించవా అంటారు. ఇంకా వాళ్ళు లక్ష్మి బాగా చేస్తుంది. ఏదో ఏదో వంట టెక్కలు చేస్తాను. మా లక్ష్మి బాగా చేస్తారంట. వంట టెక్కలు చేస్తాను. చూడండి ఆ రౌండ్ వచ్చినాయి. అసలు వీటిని వడలు అంటారా? అసలు ఏంది అట్లా అంటే అన్నం చేస్తున్నావు. మరి నీట్గా చక్కగా రౌండ్ ఎట్లా చేయాలి? ఇది చక్కగా కట్లెట్ లాగా ఇలా చేయాలి. ఇట్లా చేసి రౌండ్ నీకు ఇది కూడా నేను నేర్పించాలా? చక్కగా చేస్తాను అంటావు. ఇట్లా చూడు. ఇప్పుడు దీన్ని నేను చూసారా, 2 తమలపాకులు, ఒకటి పాడైతే ఇంకొకటి. గారెలైనా వడలైనా ఇట్లా చేసుకుని ఏ అయినా సరే తమలపాకులో చేసుకుంటే మంచిది, న్యాచురల్. వడలు చూడండి ఎంత
పడుతుంది. పాడు పాడంటే పాడు లక్ష్మి. నేను ఆగి ఇంటికి రాదా? ఇంటికి రాదు. అయితే ఇది వడని ఇది ఏం వడ లక్ష్మి? ఇది వడేనా లేకపోతే ఏదైనా జంతువుని దృష్టిలో పెట్టుకుని వేసావా? ఏదైనా ఇన్సెక్ట్ వేసావా? నాకు దేనిలో అనిపిస్తుంది ఇది? క్రాబా? ఈతన వేసినట్టుంది ఇది. సరే అయితే ఇది నేను టేస్ట్ చేస్తాను. క్రిస్పీగా చాలా బాగుంది. సరే ఇది ఇంకో టేస్ట్. ఫస్ట్ మనం తిన్నాకనే బాగుంది. సరే రకరకాలుగా వేసుకోవచ్చు. అలసందలతో వేసుకోవచ్చు, తర్వాత శనగపప్పు, మన ఇష్టం ఏదైనా సరే. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక రకమైన వడ తింటాను. పిల్లలు అన్ని రకాలు తినరు అన్నప్పుడు ఏం చేయాలంటే వడల్లో ఎప్పుడైనా సరే అన్ని రకాలు మిక్స్ చేసేది. జీడిపప్పు, క్యాజు నట్స్, క్యాజు నట్స్ జీడిపప్పు ఒకటి, జీడిపప్పు, పల్లీలు, తర్వాత శనగపప్పు, నువ్వులు అన్నీ ఆల్ మిక్స్ చేసి కూడా ఇంకేంటి నట్స్, ఆల్ నట్స్ మిక్స్ చేసి కూడా వడలు వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా అన్ని రకాల ఫుడ్ లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. వాళ్ళు పిల్లలను మారాలు చేయకుండా చక్కగా టేస్టీగా ఉంటాయి కదా తినేస్తారు. ఇంకా కొంచెం సాస్ పెడితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. మేమైతే ఇప్పుడు జీడిపప్పు, శనగపప్పు, నెక్స్ట్ మినపప్పు, ఈ 3 కలిసిన వడలు ఇవి. ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే అంత క్రిస్పీగా వచ్చినాయి. 3 అవర్స్ నానబెట్టాను. ఇవే నానబెట్టేసేసి పచ్చగా వేసాను అనమాట. గ్రైండ్ చేసాను మిక్సీ. అదే మనం రోటిలో చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. రోట్లో చేయకుండా మిక్సీలో పెట్టాలన్నమాట. కొంచెం తిని మిక్సీకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్లో కానివ్వండి, అది వచ్చే విధానంలో కానివ్వండి డిఫరెంట్ ఉంటుంది. మనం పూర్వకాలం ఎలా చేసుకునేవాళ్ళు అలా చేసుకుంటేనే అన్నీ మంచి టేస్ట్ ఉంటాయి, బాగా వస్తాయి, తెలియదు. వేడి వడలు రెడీ. క్రిస్పీ టేస్టీ వడలు. ఇవన్నీ మా ఫ్రెండ్స్ పట్టుకెళ్తాను. ఇప్పుడు వాళ్ళు ఎమ్మి తింటారన్నమాట మంచిగా. తర్వాత లక్ష్మి బజ్జీ వేస్తుంది. నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను. బజ్జీలు మాత్రం వాళ్ళు వేసి తింటారు అదనమాట.